డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంలో సెటిల్మెంట్ల బ్యాచ్ల మాఫియా ఆగడాలు పార్ట్ 1. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచెనపల్లి గ్రామంలో కొంత భూమి వ్యవహారంలో కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి కొంతమంది సెటిల్మెంట్ల మాఫియా బ్యాచ్లతో కలిసిన రియల్ బ్రోకర్ ఆ భూమి వివాదాన్ని తాము పరిష్కరిస్తామంటూ అసలు హక్కుదారులను తప్పించి లక్షల్లో నొక్కేయాలని పెద్ద ఎత్తున బెదిరింపులకు బరితెగిస్తున్నట్లు తెలిసింది. తాడేపల్లిగూడెం పట్టణంలో సత్వతి నగర్లో ఒక అపార్ట్మెంట్ వివాదంలో తలదూర్చిన అధికార పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులు ఒక సిండికేట్ మాఫియాగా ఏర్పడి కొందరికి ముందుగా అమ్మకాలు సాగించిన కుంచెనపల్లి ఆస్తిని మరలా మరికొందరికి నమ్మించి మోసగించి అమ్మకాలు సాగించిన వ్యవహారంలో మోసపోయిన సామాన్యులు తీవ్ర స్థాయిలో నష్టపోయి ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తమను దారుణంగా మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన సదరు మోసగాళ్లు సెటిల్మెంట్ల సిండికేట్ మాఫియాకు చెందిన పైరవేల వల్ల తమకు న్యాయం జరగడం లేదని బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు సైతం ఆ సెటిల్మెంట్ల మాఫియా బ్యాచ్కి భయపడి తమకు న్యాయం చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులు సత్వర చర్యలు చేపట్టి తమ ఆస్తులు తమకు వచ్చేలా చర్యలు చేపట్టాలని వారు మొరపెట్టుకుంటున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.